పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్స్. ఎస్, రీసెంట్గా ఏంటి అంటే దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఏఐని వాడొద్దు అని చెప్పి మాట్లాడారు. క్లౌడ్ ఏఐని వాడొద్దు, ఎంప్లాయీస్ చాలా ఎక్కువ బిల్లింగ్స్ వస్తుంది అని చెప్పి చాలా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. అయితే వెంటనే దీనికి ప్యారలల్ స్పేస్లో మనం ఇంకా ప్యారలల్గా మనం మాట్లాడుకుంటే ఏఐ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు, సో అంత ఫెయిల్యూర్స్ డిజాస్టర్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి డెలాయిట్ కంపెనీ దీనికి సంబంధించి చాలా బ్యాక్లాష్, అంటే ఈ ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు చేసిన కొన్ని పనులు చాలా మిస్టేక్స్ జరగడం వల్ల కంపెనీకి ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ కూడా పోయింది. సో ఇలా ప్యారలల్ స్పేస్లో ఇంకా చాలా కంపెనీస్ ఏఐ వాడి సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్ని పోగొట్టుకున్నాయి. సో అయితే ఇక్కడ రెండు విషయాలు, ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి అంటే మనం ఇంకా సరే ఈ రెండు పాయింట్స్ కాసేపు పక్కన పెడదాం. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే అన్ని కూడా మనకి ఓవరాల్గా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ దాని కంక్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఏంటి, ఏఐ వాడొద్దు అని చెప్పి ఎక్కువ బిల్ వస్తుంది అని చెప్పి మైక్రోసాఫ్ట్ బ్యాన్ చేసింది. దీంతో పాటు ఊబెర్, తర్వాత ఎన్విడియా, వేరే వాళ్ళు కూడా దీనికి సంబంధించిన కంపెనీస్ వాడొద్దు ఎక్కువ. ఊబెర్ అయితే దాదాపు 4 monthsలోనే సంవత్సరానికి అలొకేట్ చేసిన బడ్జెట్ 4 నెలల్లోనే అయిపోయిందని చెప్పి ఒక డిస్కషన్. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏఐ వాడి సక్సెస్ఫుల్ గా వాళ్ళ బిజినెస్ లో పోగొట్టుకునే పరిస్థితి ఉంది. సో అది డెలైట్ ఒక ఎగ్జాంపుల్. ఇంకా ప్యారలల్ స్పేస్ లో చాలా కంపెనీస్ ఈ ఏఐ నమ్ముకొని రోడ్డు మీదకి వచ్చినాయి కంపెనీస్. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ రెండు పాయింట్స్ పక్కన పెడదాం. సరే, ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు వర్షన్ ఏంటి అంటే ఒక పక్క కాస్ట్ కట్టింగ్ పేరుతోటి మీరు మాకు అవసరం లేదు, మేము ఏతో రీప్లేస్ చేస్తున్నాము, 10 మంది చేసే పని ఏ ఒకటే చేస్తుంది. మన సినిమా ఉంది కదా, డి సినిమా, మంచు విష్ణు గారిది. ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. Finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చూపెట్టు. సో అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్లో చాలా కంపెనీస్ లే ఆఫ్స్ జరగడం, కాస్ట్ కటింగ్లో మీరు అవసరం లేదని చెప్పి తీయడం జరిగింది. లాస్ట్ 2 years నుంచి జరిగింది. అయితే ఇది కేవలం కంపెనీ ఏ వాడుతుంది అని హైప్ క్రియేట్ చేసి క్లయింట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి అనేది ఇప్పుడిప్పుడే మెల్లగా బయటపడుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నాం, ఏఐ వాడడం బ్యాన్ చేసింది. అంటే ఇప్పుడు ఏఐ ఉద్యోగాలు, ఏఐ వల్ల అమ్మయ్య నా ఉద్యోగం ఏఐ రీప్లేస్ చేయదు కదా. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎలా ఆలోచించారంటే తప్పు. ఇక్కడ ఏఐ అనేది ఇంకొకటి, అరే ఏఐ అయిపోతుంది ఇంకా ఏఐ నేర్చుకోవడం వేస్ట్, ఇలా రెండు ఆలోచించడం తప్పు. ఏఐ వల్ల రీప్లేస్ అయ్యే రెగ్యులర్ ఆటోమేటెడ్ వర్క్స్ అయితే ఉన్నాయో అవి అవుతాయి ఖచ్చితంగా, కానీ హై లెవెల్లో ఈ డెవలపర్స్ రీప్లేస్ చేసేస్తాము, ఇది చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. వాస్తవానికి వాళ్ళు కాస్ట్ కటింగ్ పేరుతో చేసిన లే ఆఫ్స్ అన్ని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసేదానికి అవకాశం కూడా లేకపోలేదు. ఏఐ సో ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఓకే, సో అంటే ఏఐ ఇప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్, డౌన్ ద లైన్ ఇది చీప్ అవుతుంది కదా అనుకోవచ్చు. ఒకవేళ దానికి కూడా ఏంటంటే యూసేజ్ అనేది పెరుగుతూ ఉంది. ఏఐ యూసేజ్ చాలా పెరుగుతుంది, దాని తగ్గట్టు మేనేజ్ అవుతుంది. సో ఏఐ వల్ల ఎవరి ఉద్యోగాలు పోవు. అందుకనే మీరు ఎప్పుడైనా కానీ ఈ ఏదైతే ఏఐ వచ్చేసింది లేకపోతే ఏఐ రాలేదు, సో ఇదంతా పక్కన పెట్టేసి మీరు నేర్చుకున్న కోర్సెస్ నేర్చుకోండి. కాకపోతే ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్, ప్రజెంట్ టెక్నాలజీ ఉన్న కోర్సెస్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. సో మీరు ఫస్ట్ నుంచి చూడొచ్చు, ఒకవేళ కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ నేను చాలాసార్లు ఫస్ట్ నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నాను. నేను యూ కెన్ సీ ఏఐ గురించి చేసిన ప్రతి వీడియోలో నేను ఇదే చెప్పాను. ఏఐ వల్ల కొన్ని జాబ్స్ రెగ్యులర్ ఆటోమేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సో క్లౌడ్ ఏఐ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏంటంటే బూమ్ అంటే ఒక కంపెనీ హైప్ క్రియేట్ చేస్తుంది, కానీ వాస్తవానికి రియాలిటీ అందుకు విరుద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ప్రూవింగ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ.